బంగారం భారతీయులకు ఒక ఎమోషన్. అంతేకాదు సంపదను ద్రవ్యోల్బణం నుంచి రక్షించగల విలువైన ఆస్తి. అందుకే ఇండియాలో పెట్టుబడిదారులు ఎక్కువగా గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు లాభపడుతున్నారు తప్ప నష్టపోవడం లేదు. అయితే పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావడంతో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజుల నుంచి పెరగడం తప్ప తగ్గింది లేదు. అయితే ఇటీవలే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లనే తగ్గించే సూచనలున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 67,000 మార్కును దాటింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి బులియన్ విపణిలో 67,200 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కిలో ధర 74,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,152 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఔన్స్ $24.10 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఈ ఏడాది తగ్గిస్తామని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలు పెరగడానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. వచ్చే వారం ఫిబ్రవరి నెలకు గాను వెలువడే అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా బంగారం ధరల గమనాన్ని నిర్దేశించవచ్చని భావిస్తున్నారు.